Next half of the problem we have to continue in this video. Listen carefully. At node 4, how we want to calculate at node 4? Listen carefully. At node 2, we get the C cap of 2 is equal to minus 38, U cap of 2 is equal to minus 32. When the condition x1 is equal to 1, and coming to the x1 is equal to 0 condition, we have to write down x1 is equal to 0 condition. We get that at node 2, C cap of 3 is equal to how much? Minus 32. See, listen, C cap of 2 is equal to minus 32, U cap of 2 is equal to minus 22. Up to now we have to understand. And coming to the at node 4, how we want to calculate? We have to check the condition, lower bounds. Okay, lower bound C cap of 2 is equal to minus 38, and C cap of 3 is equal to minus 32. Check the condition. Minus 38 is smaller than 2, minus 32. Okay, check the condition. Is the condition is true, and then we have to expand the nodes in second node. Okay, appudu ikkada varaku 3 varaku expand chesaam, tarvata 4, next 5 anamata. We have to take it left hand side x2 is equal to 1 and right hand side x2 is equal to 0. We have to do the operation at node 4. x1 is equal to, look at this, x1 is equal to 1, x2 is equal to 1. అంటే ఏంటి? ఫస్ట్ ఆబ్జెక్ట్ మస్ట్ అండ్ షుడ్ ప్లేస్ చేయాలి, సెకండ్ ఆబ్జెక్ట్ కూడా మస్ట్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు ప్లేస్ అనమాట. ఓకే, మైనస్ 10 2, మైనస్ 10 4, మైనస్ 12 6. ఓకే, రిమైనింగ్ ఎంత మిగిలింది? 3 మిగిలింది. బై 9 అంటే ఫోర్త్ వెయిట్ అనమాట, ఇంటూ మైనస్ 18 అంటే ఫోర్త్ ఆబ్జెక్ట్ ప్రాఫిట్ అనమాట. క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వస్తుంది? మైనస్ 6 వస్తుంది. ఇది మొత్తం లెఫ్ట్ సైడ్ యాడ్ చేయండి. మైనస్ 10 plus minus 10 plus minus 12 plus minus 6, how much? Minus 38. Lower bound we have to get minus 38, and upper bound we have to calculate here. Upper bound lo kuda chudandi, fractions are not allowed anamata. Okay na, fractions are not allowed in upper bound. Okay, minus 10 ki enta 2, minus 10 enta 4, minus 12 enta 6. Even బయట ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ ఏంటి? ప్రాఫిట్స్ అనమాట. లోపల బ్యాగ్ లో ఉన్నవన్నీ ఏంది? వెయిట్స్ అనమాట. ఇక్కడ ఏమంటున్నారు? ద కండిషన్ ఏమంటున్నారు? x1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ కంపల్సరీ ప్లేస్ చేయాలి. x2 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే సెకండ్ ఆబ్జెక్ట్ కూడా మస్ట్ అండ్ షుడ్గా ప్లేస్ చేయాలి. ఇట్లా ప్లేస్ చేసినప్పుడు అప్పర్ బౌండ్ ఎంత వచ్చింది? మైనస్ 10 ప్లస్ మైనస్ 10 ప్లస్ మైనస్ 12 ఎంత? అప్పర్ బౌండ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 32. ఓకే, వీ హ్యావ్ టు రైట్ డౌన్ లైక్ దిస్ అనమాట. సి క్యాప్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 38, యూ క్యాప్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 32. నెక్స్ట్ మనం ఏ కండిషన్ ఫాలో అవ్వాలి? ఇప్పుడు ఎట్ నోడ్ 5 కాడ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలమ్మా? ఎట్ నోడ్ 5 క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే కండిషన్ ఏంది? ఎట్ నోడ్ 5 x1 is equal to 1, x2 is equal to 0. Listen carefully. In knapsack bag అంటే x1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంది? ఫస్ట్ ఆబ్జెక్ట్ కంపల్సరీ ప్లేస్ చేయాలి. సెకండ్ ఆబ్జెక్ట్ 0 అంటే ఏంది? సెకండ్ ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. లిజన్ కేర్ఫుల్లీ. అంటే ఏంటి? ఫస్ట్ ప్రాఫిట్ ఎంత? మైనస్ 10. ఫస్ట్ వెయిట్ ఎంత? 2 అనమాట. సెకండ్ ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేయట్లేదు. థర్డ్ ప్రాఫిట్ ఎంత? మైనస్ 12. థర్డ్ వెయిట్ ఎంత? 6. అంటే 6 ప్లస్ 2 అంట 8. ఇంకా రిమైనింగ్ ఆబ్జెక్ట్ ఎంత ఉంది? 15కి 7 అనేది మిగిలిందనమాట. అంటే 7/9 వెయిట్ 9, వెయిట్ 4 అనేది తీసుకోవచ్చు, అంటే 9 అనమాట. 7/9 ఇంటూ మైనస్ 18. క్యాన్సిలేషన్ చేస్తే ఎంత? మైనస్ 14 వస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకోవాలి. మైనస్ 10 ప్లస్ మైనస్ 12 మైనస్ 14, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 36. లోయర్ బౌండ్ ఎంత మనం క్యాలిక్యులేట్ చేసింది ఇక్కడ? మైనస్ 32. అండ్ కమింగ్ టు ద అప్పర్ బౌండ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్ చేయాలి, నెక్స్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేయకూడదు, థర్డ్ ఆబ్జెక్ట్ అనేది మనం ప్లేస్ చేయాలి. సెకండ్ ఆబ్జెక్ట్ ఏంది? ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంది? ఇక్కడ ప్రాఫిట్ మైనస్ 10, వెయిట్ 1 ఎంత? 2 అనమాట. థర్డ్ ఆబ్జెక్ట్ ఎంత? ప్రాఫిట్ మైనస్ 12, వెయిట్ ఎంత? థర్డ్ వెయిట్ 6 అనమాట. మొత్తం ఎంత? మైనస్ 10 ప్లస్ మైనస్ 12 ఎంత? మైనస్ 22. ఇక్కడ నోడ్ 5 ఇక్కడ రాసుకోవాలి. సి క్యాప్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు, అంటే లోయర్ బౌండ్ ఎంత వచ్చింది మనం క్యాలిక్యులేట్ చేస్తే? మైనస్ 36. యూ క్యాప్ ఆఫ్ బౌండ్ అంటే యూ క్యాప్ ఆఫ్ 5 అంటే అప్పర్ బౌండ్ ఎంత వచ్చింది? మైనస్ 22. అగైన్ వీ హ్యావ్ టు చెక్ ద కండిషన్ అనమాట. చెక్ చేసుకోవాలి. మైనస్ 38 is smaller than to minus 36. Yes, the condition is true. At the time we have to expand the node. Fourth node expand చేయాలి. అక్కడ కూడా ఏం చేసుకోవాలి? ఫోర్త్ నోడ్ కాడ x3, ఇప్పుడు x2 ఈజ్ ఈక్వల్ టు 1, x2 ఈజ్ ఈక్వల్ టు 0 వర్క్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? x3 ఈజ్ ఈక్వల్ టు 1, x3 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనం చేయాలన్నమాట. ఓకేనా? లిజన్ కేర్ఫుల్లీ.
x3 is equal to 1. ఇప్పుడు at node 6 we have to calculate. At node 6 we have to calculate. At node 6 calculate చేసేటప్పుడు కండిషన్స్ ఏమేమి రాసుకోవాలంటే x1 is equal to 1, x2 is equal to 1, x3 is equal to 1. అంటే ఏంటి, ఫస్ట్ ఆబ్జెక్ట్ కంపల్సరీ ప్లేస్ చేయాలి, సెకండ్ ఆబ్జెక్ట్ కంపల్సరీ ప్లేస్ చేయాలి, థర్డ్ ఆబ్జెక్ట్ కూడా కంపల్సరీ వీ హ్యావ్ టు ప్లేస్ అనమాట. ఓకే, అప్పుడు రిమైనింగ్ ఎంత మిగిలింది, 3 మిగిలింది. ఫోర్త్ ఆబ్జెక్ట్ ఎంత, ఫోర్త్ వెయిట్ ప్రాఫిట్ ఎంత, 9, ప్రాఫిట్ ఎంత, -8, ని క్యారీ చేస్తే -6. లోయర్ బౌండ్ ఈజ్ ఈక్వల్ టు -32 -6 ఎంత యాడ్ చేస్తే -38 అనమాట లోయర్ బౌండ్. అప్పర్ బౌండ్ ఎంత, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్, వీ హ్యావ్ టు మస్ట్ అండ్ షుడ్ ప్లేస్ ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3 కంపల్సరీ ప్లేస్ చేస్తే అప్పర్ బౌండ్ -10 ప్లస్ -10 ప్లస్ -12 దట్ ఈజ్ ఈక్వల్ టు -32. ఓకే, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎట్ నోడ్ 7. ఇప్పుడు మనకు వచ్చిన ఎట్ నోడ్ 6 వద్ద లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ వచ్చినప్పుడు ఇక్కడ రాసుకోవాలి C cap of 6 is equal to -38, U cap of 6 is equal to -32. ఇప్పుడు మనం ఎట్ నోడ్ 7 చేసేటప్పుడు ద కండిషన్ చెక్ చేసుకోవాలి. ఎట్ నోడ్ 7 చేసేటప్పుడు x1 is equal to 1, x2 is equal to 1 and x3 is equal to 0. x3 is equal to 0 అంటే థర్డ్ ఆబ్జెక్ట్ అనేది we don't want to place in the knapsack bag. Understand what I'm saying, the concept here? Listen carefully all of you. Look at the knapsack. Here we have to place first object, second object and fourth object. Fourth profit -18, ఫోర్త్ వెయిట్ 9. అది ఈక్వల్ అయ్యింది కదా. కెపాసిటీ కంటే ఎక్కువ ఉండకూడదు, కెపాసిటీ కంటే తక్కువ ఉండకూడదు. కెపాసిటీ కంటే తక్కువ ఉండొచ్చు, కెపాసిటీ కన్నా ఈక్వల్గా ఉండొచ్చు, కానీ కెపాసిటీ కన్నా ఎక్కువ అనేది మాత్రం ఉండకూడదు. ఇక్కడ ఎంత, మన నాక్సాక్ బ్యాగ్లో వేసింది 4 + 2 ఎంత, 6, 6 + 9 ఎంత, 15 అనమాట. అంటే 15 ఈజ్ ఈక్వల్ టు 15 అంటే బ్యాగ్కి సమానంగా ఉంది కాబట్టి మనం ప్లేస్ చేసుకోవచ్చు. అందుకని ఇప్పుడు మనం ఇక్కడ లోయర్ బౌండ్ క్యాలిక్యులేట్ చేస్తే -10 ప్లస్ -10 ప్లస్ -18 ఎంత, -38. వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ the lower bound and coming to the upper bound we have to calculate here. upper bound ఎంత, upper bound calculate చేయాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్ చేయాలి, సెకండ్ ఆబ్జెక్ట్ ప్లేస్ చేయాలి, థర్డ్ ఆబ్జెక్ట్ ప్లేస్ చేయాలి. ఇది కూడా ఎంత, అప్పర్ బౌండ్ ఈజ్ ఆల్సో -10 ప్లస్ -10 ప్లస్ -18. హౌ మచ్ వీ గెట్, -38 is nothing but upper bound. Okay, we have to write down here at note 7. C cap of 7 is equal to -38, U cap of 7 is equal to -38. Again we have to check the conditions here. Here we have to see the diagram. Look at the diagram concentrately. Here we have to check first of all lower bounds. -38 is equal to -38. Two lower bounds are equal. Then compare upper bound minimum value. Okay, lower bound సమానంగా ఉన్నప్పుడు మనం దేని కంపేర్ చేసుకోవాలి, నెక్స్ట్ అప్పర్ బౌండ్ని మస్ట్ అండ్ షుడ్గా కంపేర్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ -32 ఈజ్ గ్రేటర్ దాన్ టు -38. ఇక్కడ కండిషన్ అనేది ఎలా ఉంది, కండిషన్ అనేది ఎక్కువ చూపిస్తుంది. అంటే -32 ఎలా ఉంది, -32 ఈజ్ గ్రేటర్ దాన్, -32 ఈజ్ గ్రేటర్ దాన్, ఇది ఎలా ఉంది కండిషన్ అనేది ఫాల్స్ చూపిస్తుంది. అందుకని మనం ఎట్ నోట్ 7ని ఎక్స్పాండ్ చేసాం. చూడండి కండిషన్ అనేది ఎలా ఉండాలి, -38 ఈజ్ స్మాలర్ దాన్ టు -32. వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ దట్ నోడ్ ఓన్లీ. బట్ హియర్ ద కండిషన్ ఈజ్ -32 is greater than to -38. అంటే -38 కన్నా -32 అనేది పెద్దది కాబట్టి ఇటు సైడ్కి మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం నోట్స్ని. లిజన్ కేర్ఫుల్లీ ఆల్ ఆఫ్ యూ, అదర్వైజ్ వీ కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్. ఓకే, లిజన్. x4 ఈజ్ ఈక్వల్ టు 7 నోట్ని ఎక్స్పాండ్ చేయాలి. అంటే 8, 9. x4 ఈజ్ ఈక్వల్ టు 1, x4 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ కమింగ్ టు ద ఎట్ నోడ్ 8 క్యాలిక్యులేషన్, ఎట్ నోడ్ 8 వీ హ్యావ్ టు టేక్ x1 ఈజ్ ఈక్వల్ టు 1, x2 ఈజ్ ఈక్వల్ టు 1, x3 ఈజ్ ఈక్వల్ టు 0, x4 ఈజ్ ఈక్వల్ టు 1. ఎట్ నోడ్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దీస్ అనమాట. x1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్, ఫోర్త్ ఆబ్జెక్ట్ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ టు ప్లేస్డ్ అనమాట. థర్డ్ ఆబ్జెక్ట్ అనేది మనం ప్లేస్ అనేది చేయకూడదు. ఓకేనా, అర్థమవుతుందా? అట్లా చేస్తే లోయర్ బౌండ్ ఎంత వస్తుంది, -10 ప్లస్ -10 ప్లస్ -18. హౌ మచ్ లోయర్ బౌండ్, -38. అండ్ కమింగ్ టు ద అప్పర్ బౌండ్ వీ హ్యావ్ సీన్, ఇక్కడ కూడా ఏంది థర్డ్ ఆబ్జెక్ట్ అనేది వీ డోంట్ వాంట్ టు ప్లేస్ ద థర్డ్ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ రిమైనింగ్ ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్
second object, fourth object we have to place. We have to calculate the upper bound. Minus 10 plus minus 10 plus minus 18. How much we got? Minus 38. అంటే లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఎంత వచ్చింది? మైనస్ 38 వచ్చింది. ఎక్కడ? ఎట్ నోడ్ 8 అనమాట. అందుకని సి క్యాప్ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 38, యూ క్యాప్ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 38. ఓకే, ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఎట్ నోడ్ 9 క్యాలిక్యులేట్ చేయాలి. దాని కండిషన్ ఏంది? x1 ఈజ్ ఈక్వల్ టు 1, x2 ఈజ్ ఈక్వల్ టు 1, x3 ఈజ్ ఈక్వల్ టు 0, x4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది చూసుకోవాలి. ఓకేనా? అంటే థర్డ్ ఆబ్జెక్ట్, ఫోర్త్ ఆబ్జెక్ట్ వీ డోంట్ వాంట్ టు ప్లేస్డ్ ఇన్ ద నాప్సాక్ బ్యాగ్. ఓకే, అప్పుడు ఏంటి? ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎంత? మైనస్ 10 ప్రాఫిట్, వెయిట్ 2, మైనస్ 10 ప్రాఫిట్, సెకండ్ ప్రాఫిట్, దాని యొక్క వెయిట్ ఎంత? 4. థర్డ్ ఆబ్జెక్ట్, ఫోర్త్ ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో ప్లేస్ లోయర్ బౌండ్ ఎంత క్యాలిక్యులేట్ చేసాము? మైనస్ 10 ప్లస్ మైనస్ 10 మైనస్ 20. అండ్ సిమిలర్లీ వీ గెట్ ద అప్పర్ బౌండ్ ఆల్సో సేమ్ అనమాట. థర్డ్ ఆబ్జెక్ట్, ఫోర్త్ ఆబ్జెక్ట్ వీ డోంట్ వాంట్ టు ప్లేస్ దేర్. ఓకే, వీ హ్యావ్ టు ప్లేస్ ఫస్ట్ ఆబ్జెక్ట్ అండ్ సెకండ్ ఆబ్జెక్ట్ ఓన్లీ. ఓకే, వీ గెట్ ద మైనస్ 10 ప్లస్ మైనస్ 10 ఎంత? మైనస్ 20. వీ నోట్ డౌన్ ఎట్ ద స్టేట్ స్పేస్ ట్రీలో మనం రాసుకోవాలి. ఎట్ నోట్ 9 వద్ద ఏం రాసుకోవాలి? సి క్యాప్ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20, యూ క్యాప్ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20. Next we have to check the conditions of ద లోయర్ బౌండ్ని చెక్ చేసుకోవాలి. మళ్ళీ కండిషన్ చెక్ చేసుకోవాలి. మైనస్ 38 ఈజ్ స్మాలర్ దాన్ టు మైనస్ 20. ఎస్ కండిషన్ ఇస్ ట్రూ. మళ్ళీ 8ని మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కానీ ఇదే మన ఆన్సర్ నోడ్ అనమాట. ఏది? సి క్యాప్ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 38. ఎప్పుడు వరకు మేడం ఇట్లా ట్రేస్ ద పాత్ వెన్ వీ గెట్ ద మినిమం కాస్ట్ వాల్యూ ఇన్ బ్యాక్, ట్రేస్ ద పాత్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ వీ గెట్ ద మినిమం వాల్యూ. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్ నోడ్. ఓకే, understand the problem. We are now here, write down the notes all of you, otherwise we can't able to understand the problem. Listen carefully. How many times I said you already? Okay, now we have to we are calculating and checking objects placed. So in knapsack instance, listen carefully, we are calculating and checking 4 objects placed. Okay, we are calculating and checking 4 objects placed. So in a knapsack instance, x1, x2, x3, x4 that is equal to 1, 1, 0, 1. ఎట్లా వచ్చింది మేడం అంటే వీ హ్యావ్ టు చెక్ ద డయాగ్రామ్. సి మనకు వే చూపిస్తుంది చూడండి. x1 ఈజ్ ఈక్వల్ టు 1, x2 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఏమైంది? x3 ఇటు పక్కకు వచ్చేసింది, x3 ఇటు పక్కకు వచ్చేసింది చూడు. 4 to 7 పాత్ వచ్చింది చూడండి. x3 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ పాత్ ఎట్టు వెళ్ళింది? x4 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే x1 1, x2 1, x3 0, x4 1. అంటే 1, 1, 0, 1. దీస్ ఆర్ ద నాప్సాక్ ఇన్స్టాన్స్ బ్యాగ్లో ప్లేస్ చేసింది ఇదనమాట. అంటే ప్లేస్ చేసిందంటే లిజన్ కేర్ఫుల్లీ, ఆల్ ఆఫ్ యూ లిజన్ కేర్ఫుల్లీ. 1 అంటే ఏంది? ప్రాఫిట్ 1 ఎంత? మైనస్ 10. ప్రాఫిట్ 2 ఎంత? మైనస్ 10. ప్లస్ 0 ఎంత ఉందో అంటే 0నే వేసుకోవాలి. ప్లస్ 1 అంటే ఆ ప్రాఫిట్ని మనం ఆ నాప్సాక్ బ్యాగ్లో పెట్టినట్టు అర్థం అనమాట. ఓకేనా? 1 అంటే ఆ యొక్క నాప్సాక్ బ్యాగ్లో ఆ ప్రాఫిట్ని, ఆ యొక్క వెయిట్ని మనం ప్లేస్ చేసినట్టు. అంటే ప్రాఫిట్ 1 ఎంత? మైనస్ 10. ప్రాఫిట్ 2 ఎంత? మైనస్ 10. లాస్ట్ ప్రాఫిట్ 0 అన్నారు, థర్డ్ లేదు. నెక్స్ట్ ప్రాఫిట్ 4 ఎంత? మైనస్ 18. వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ మైనస్ 10 ప్లస్ మైనస్ 10 ప్లస్ మైనస్ 18. హౌ మచ్ వీ గెట్? మైనస్ 38. దిస్ ఈజ్ maximization profit. We get maximization profit. So to perform this task we have to convert minimization problem. అంటే minimization problem అంటే ఆ సైన్ ని కన్వర్ట్ చేస్తాము. ఇప్పుడు మైనస్ 38 అనేది maximization profit. So by using this process we have to convert the sign into minimization problem. That is the concept of our knapsack problem by using least cost branch technique. Plus 38 we get the answer అనమాట. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఫర్ knapsack problem by using a least cost branch and bound solution. Later we discuss FIFO branch and bound solution problem next video. Thank you.